ఈ మూడు కారణాల చేత మీకు మాల్ సైన్స్ వచ్చింది. దాంట్లో ఈ మూడు లేకపోతే దర్ ఇస్ నథింగ్ లైక్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్. పోన్లండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నిర్దుఃఖవాచిన యోగాత్ త్వం శబ్దస్య తదర్థత ప్రత్యగాత్మాభిధానేన తచ్చబ్దస్య యుతేస్తథా. అది 168. వివేకాత్మధియా దుఃఖం నుద్యతే చలనాదివత్ అవివేకస్వభావేన మనోగచ్చత్యనిచ్చతః. అది ఇప్పుడు మీరు దేహమునకు ఆ దేహము లోపల ఉండే వెలుగు ఈ రెండింటికి వివేకాన్ని చేయాల్సి ఉంటుంది. ఎప్పటికీ వివేకం చేయాలి. వివేకం లేకపోతే ఎలా కుదురుతుంది? భ్రమ అంటే ఏమిటి? అక్కడ ఉన్నది ఒకటి, వీడు తలచినది ఇంకొకటి. దాన్ని భ్రమ అంటారు. మా చిన్నప్పుడు పాట ఉండేది, ఉన్నది ఒక్కటి ఉన్నది ఒక్కటి అయింది ఒక్కటి ఏంటో ఏదో పాట. అది భ్రమకు దృష్టాంతం. ఓకే, అక్కడ ఉన్నది ఒకటి, వీడు తలపోసేది మరి ఒకటి. అది భ్రమ. ఈ భ్రమ రజ్జు సర్పం దృష్టాంతం. వీడు బ్రతుకంతా భ్రమే, మామూలు భ్రమ కాదు, బ్రతుకంతా భ్రమే. కానీ ఇమాజిన్ దాట్. కాబట్టి ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ లోపల ఒక వెలుగు ఉన్నది. అసలు వేదాంతం అంతా కలిపి యూ కెన్ బాయిల్ ఇట్ డౌన్ టు దిస్ మచ్. 1, యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్. నీ కేసు నువ్వు చూడు. దెర్ ఈజ్ ఎ ఫిజికల్ డైమెన్షన్. ఒక భౌతికమైన స్థాయి గలదు. ఉంది కదా, మనిషి నేను అన్నప్పుడు ఒక ఫిజికల్ బాడీ లెవెల్ ఒకటి ఉంటుంది. దానికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతారు. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి నా మనస్సు బాగోలేదంటే వాడు ఏం చేస్తాడు? ఫిజిషియన్ అబ్బాయి నా వల్ల ఏం కాదండి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు కదా. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిజికల్ ఎంటిటీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాడు. ఫిజిషియన్ మనస్సు యొక్క బాగోగుల గురించి చెప్పడం. సైకాట్రిస్ట్ దగ్గరకో కౌన్సిలర్ దగ్గరకో వెళ్ళమంటాడు. మిమ్మల్నే అది మీరే ఇది మీరే. కాబట్టి ఫిజికల్ ఎంటిటీ మీరే, ఫిజికల్ డైమెన్షన్ మీరే, సైకలాజికల్ డైమెన్షన్ ఒకటి ఉన్నది, అది మీరే. ఫిజికల్గా మనిషి బాగానే ఉంటాడు, సైకలాజికల్గా సతమతమైపోతూ ఉంటాడు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే మనస్సులో ఏవో చింతలు బెంగలు భయాలు ఏవో ఉన్నాయన్నమాట. అది వేరే డైమెన్షన్. అది అంచేతనే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా సైకాట్రిస్ట్ అనే మాట మీకు మనస్సుకి నచ్చకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి అని కూడా అనొచ్చు. అది నచ్చకపోతే కౌన్సిలర్ అని అనుకోవచ్చు. మీరు వెళ్తే వాళ్ళు మనస్సు యొక్క మూమెంట్ని కొంత అధ్యయనం చేసి ఉంటారు కనుక వాళ్ళు మీకు ఏదైనా సలహా చెప్తారు. ఇట్ వర్క్స్ లైక్ దాట్. ఈ రెండు మీకు తెలుస్తూనే ఉన్నాయి కదా, ఈ రెండు మీకు తెలుస్తున్నాయి. ఓకే, నిన్న ఒంట్లో బాగోలేదు, ఈవేళ మనస్సు బాగోలేదు, తెలిసిందే లేదా? తెలిసింది కదా. ఆ డైమెన్షన్ వేరు, ఈ డైమెన్షన్. ఈవేళ ఒంట్లోనూ బాగుంది, మనస్సు బాగుంది అంటే అది కూడా తెలిసింది కదా. కాబట్టి ఈ రెండు డైమెన్షన్స్ తెలుస్తూ ఉన్నాయి. అయితే మనిషి ఎవడూ కూడా ప్రశ్న వేసుకోడు. ఏమైనా వేసుకోడు అంటే ఈ రెండు డైమెన్షన్స్ ఎలా తెలుస్తున్నాయి అనే ప్రశ్న వేసుకోడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాం. ఈ పుస్తకం కనబడుతుంది, అక్షరాలు కనబడుతున్నాయి అంటే ఎలా కనబడుతున్నాయి అంటే ప్రకాశము. ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశము? అది ఇమీడియట్గా కనబడే ఆన్సర్. కొంచెం లోతుగా చూడగలిగినట్లయితే ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడ ఏది బాగా ప్రకాశించినా అది సూర్యప్రకాశంలోనే ప్రకాశిస్తుంది. మొత్తం సోలార్ సిస్టమ్ అంతా కూడా సూర్యుని ప్రకాశం నుండే
ప్రకాశిస్తోంది అని మనకి తెలుస్తుంది. మరి అలాగే మీ లోపల కూడా ఒక వెలుగు, వెలుగంటే బయట వెలుగు వంటి వెలుగు కాదు, బయట వెలుగును కూడా తెలుసుకుంటూ ఉండే వెలుగు ఒకటి మీ లోపల ఉండాలి కదా. ఆ వెలుగులోనే ఇవన్నీ తెలుస్తున్నాయి, బయట వెలుగుతో సహా. ఈ దేహము ఆ వెలుగులోనే తెలుస్తుంది, మనస్సు కూడా ఆ వెలుగులోనే తెలుస్తుంది. అది ఆత్మ. ఎంత సింపుల్గా ఉందో చూడండి, ఆ వెలుగు. ఇప్పుడు ఆ వెలుగు యొక్క లక్షణం ఏంటంటే దాని యందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. ఓకే, ఇప్పుడు మీరు ఆ దీప ప్రకాశంలో న్యూస్ పేపర్ చదివినా, రామాయణం పారాయణ చేసినా, దాని మంచి లేక చెడు, చెడు ఏదైనా ఉంటే చెడు, దానికేమీ సంబంధం లేదు. ఓకే, ఇట్ ఇల్యూమినేట్స్ ఓన్లీ, ఇట్ డజంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ ఫండమెంటల్లీ డిఫరెన్స్ బిట్వీన్ నైయాయికాస్ అండ్ వేదాంతన్స్. వేదాంతన్స్ అంటారు జ్ఞానము వేరు, కర్మ వేరు. జ్ఞానం అంటే వెలుగు, జ్ఞప్తి, అది వేరు, కర్మ వేరు, క్రియ వేరు. క్రియాశక్తి వేరు, ఆ చైతన్యము వేరు, ఆ చిత్ వేరు. ఓకే, కాబట్టి ఆ వెలుగులోనే క్రియలన్నీ సంభవమవుతాయి. క్రియ ఉండాలంటే ఏముండాలి? దేశం ఉండాలి, కాలం ఉండాలి, పదార్థం ఉండాలి. దేశకాలముల యందు పదార్థముల యొక్క చలనమునకే క్రియ అని పేరు. కాబట్టి ఇవన్నీ ప్రకాశించాలంటే ఆ వెలుగు ఉండాలి. ఆ వెలుగు అది జ్ఞప్తి, జ్ఞానము, అది ఉన్నది. మనిషి దాని మీద మనస్సు పెట్టడం, దాని మీద ధ్యాస పెట్టడం, ఈ మనస్సుతోటి దేహంతో సతమతమవుతూ ఉంటాడు. వీటితో మమేకమై నేను పరిచ్ఛిన్నుడను అనే ఒక నిశ్చయంలోకి వచ్చి నా ఎదురుకుండా కనబడే జగత్తు సత్యము అనుకుంటాడు. జగత్తును ప్రకాశింపజేసే వెలుగు గురించి తెలుసుకుంటే ఆ వెలుగు సత్యం అని తెలుస్తుంది. జగత్తు ఏమిటో తర్వాత చూడవచ్చు. ఇప్పుడు సినిమాలో ప్రకాశింపజేసే వెలుగు సత్యం కాదు, కాబట్టి అది అప్పుడు అర్థం అవుతుంది, ఆ వెలుగు సత్యము. జగత్తు ఏ వెలుగులో వెలుగుతో ప్రకాశిస్తుందో ఆ వెలుగు సత్యము అని తెలుసుకుంటాడు. అది వీడు తెలుసుకోడు. వీడు దేహము, ఇంద్రియములు, మనస్సుతో మమేకమై జగత్తు సత్యమని భ్రమపడుతో దీనికి అంతకీ కారణం అంటూ ఒకటి ఉంటుంది, జగత్ కారణం అని దేవుడు అని ఒకటి పెట్టి, ఒక దేవుడు అనేప్పటికీ అది కాదు, ముగ్గురు అని ఒకడన్నాడు. ముగ్గురు అన్నవాడికి మళ్ళీ ఆ ముగ్గురికి పెళ్ళాలని సమకూర్చు, మళ్ళీ ఎంట్రోపోమార్ఫిజం అలా పోతూ ఉంటుంది. ఒక దేవుడు ఉంటే చాలదు, మన తలక కొట్టుకోవడానికి ఒక దేవుడు చాలలేదు, ముగ్గురు కావాల్సి వచ్చారా? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వస్తే పోతే ముగ్గురిని అలాంటి పెట్టచ్చు కదా. వాళ్ళకి పెళ్ళిళ్ళు పెడాకులు ఎందుకు? ఒక ఆయన ముసలాయన, ఆయనకి పెళ్ళెందుకు? పితామహుడు కదా ఆయనకి పెళ్ళి ఎందుకండి? ఇంకొక ఆయన ముక్కు మూసుకు కూర్చుని ఆయనకి పెళ్ళెందుకు? ఒకళ్ళనో ఇద్దరినో పెళ్ళాలని అంటగట్టడం, వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు, ఇలా పోతుంది. ఇంకా నువ్వు తత్వాన్ని ఎప్పుడు తెలుసుకునేది? దట్ ఈజ్ నాట్ ది వే. నీ లోపల ఆ వెలుగు గలదు, ఆ వెలుగు ఉన్నది. జ్ఞప్తి, జ్ఞప్తికి చలనమునకు తేడాను తెలుసుకోవాలి. తెలియుటకు చేయుటకు తేడా. చేయుట చలనాత్మకము, అది దేని యందు ఉంటుంది? మనస్సు, దేహము, ప్రపంచము, మూడింటి యందు ఉంటుంది. చలనము దేని యందు ఉంటుంది? మనస్సు, దేహము, ప్రపంచము. ఆ వెలుగులో చలనం ఉంటుందా? ఉండదు. వెలుగులో చలనము కనబడుతుందా? ఉంటుందా? కనబడుతుంది. వెలుగు యందు చలనము ఉండదు. నువ్వు ముందు ఈ వివేకమును చేసినావా? ఈ వివేకం అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఎలా కూర్చుని ఉండగా మీ యందు ఒక మొబైల్ అండ్ ఇమ్మొబైల్ రెండు ఉన్నాయి. మొబైల్ ఏమిటి? మనస్సు, దేహము, ఇంద్రియములు. ఇమ్మొబైల్ ఏమిటి? ఆ వెలుగు. ఆ ఇమ్మొబైల్ని నువ్వు పట్టుకున్నావా? నీ ధ్యాస దాని మీదకి మళ్ళించావా? మళ్ళించు, వివేకం చేయి. దేహమును చూడు. దేహమును చూస్తుంటే దేహమును చూచుట ద్వారా ఆ వెలుగులు ఫోకస్లోకి వచ్చింది. ఎందుకంటే వెలుగునందే కదా దేహము కనబడేది. అప్పుడు చలనమంతా దేహమునందే, కర్మ దేహమునందే ఉంటుంది తప్ప ఆ వెలుగునందు లేదు అని తెలుసుకో. మనస్సులో చలనం ఉంటుంది, సంకల్ప రూపంగా, ప్రవాహ రూపంగా.
అది మనస్సునందు ఉంటుంది తప్ప ఏ ఏ వెలుగులో ఆ మనస్సు ప్రకాశిస్తుందో ఆ వెలుగులో ఆ చలనం ఏది ఉండదు. ఈ వివేకం చేయముందు నువ్వు వివేకం చేసి కూటస్థోహం అని నువ్వు తెలుసుకో. ఫస్ట్ ఆ పని చేయి. అది ఒకసారి నేను కూటస్థుడను, చలనమంతయు మనస్సునందే గలదు అని తెలుసుకుంటే, ఆది శబ్దం చలనం ఉన్న చోట కాలము కూడా ఉంటుంది. కాలం లేదే చలనం ఉండదు. కాబట్టి చలనము, కాలము, దేశము ఇవన్నీ కూడా మనస్సులో ఉంటాయి. వాటికంటే విలక్షణమైన నేను వెలుగునై ఉన్నాను. ఈ వివేకం చేయి. ఈ వివేకం చేస్తే అప్పుడు మనకి చలనము సమస్య కాదు, కాలము సమస్య కాదు, మనకి దుఃఖము సమస్య. ఈ దుఃఖం చలనము నుంచి వచ్చింది. మామూలు చలనం నుంచి దుఃఖం రాదు. కాలముతో కూడిన సైకలాజికల్ టైం జతగూడిన చలనము నుంచి దుఃఖం వచ్చింది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే చలనమును, కాలమును, దేశమును వివేకం చేస్తావో, ఐఎమ్ టైమ్లెస్, ఐఎమ్ స్పేస్లెస్, ఐఎమ్ మోషన్లెస్ అనే వివేకం నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడు దుఃఖం ఏమవుతుంది? పోతుంది. దుఃఖం ఏం మిగలదు ఇంకా. అయితే మీరు ఎప్పుడైతే ఈ వివేకం చెయ్యరో, వివేకం లేకుండా బతుకుతూ ఉంటాడు. అప్పుడు మనస్సు అది రాజ్యం ఏలుతూ ఉంటుంది. ఓకే, మనస్సు ఫలానా దాని మీదకి వెళ్లకుండా ఉంటే బాగుండును అని అనుకుంటాడు వీడు. ఈ నా మనస్సు, వీడి మనస్సు అంటాడు. నా మనస్సు అంటే మన మనస్సు వేరు కదా. కానీ ఓసారి నా మనస్సు అంటాడు, ఓసారి మనస్సుతో మమేకమే ఉంటాడు. నా మనస్సుకి అది అది రాకుండా ఉండే, గుర్తు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటాడు. ఏది గుర్తు రాకూడదు అనుకుంటాడో అదే గుర్తుకొస్తుంది. నేను మధ్యలో 2 గంటలకి రాత్రి నిద్ర లేచినప్పుడు బాత్రూమ్కి వెళ్ళే టైంలో దెయ్యము నాకు గుర్తు రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. అప్పుడు 2 గంటలకి నిద్ర లేచి బాత్రూమ్కి వెళ్ళేప్పుడు వీడికి ఏమిటి గుర్తుకొస్తుంది? దెయ్యమే గుర్తుకొస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది? వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? దీనికి పరిష్కారం ఏమిటి అంటే, భూత వైద్యుడిని ఒక ఆయన ఉన్నాడు, తూముల నర్సయ్య. భూత వైద్యుడు బోర్డు ఉంది, ఆయన పేరు తూముల. భూత వైద్యులు బ్రాహ్మణులు ఉండరు, శూద్రవర్ణాల్లో ఉంటారు. ఎందుకంటే భూతాలన్నీ శూద్ర భూతాలు. ఒక బ్రహ్మరాక్షసులు మినహాయిస్తే భూతాలన్నీ కూడా శూద్ర కులానికి చెందినవి. అంటే బలిజ ఇత్యాది కులాలకు చెందిన భూతాలు ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణులు వాటిని హ్యాండిల్ చేయరు. వీళ్ళంతా ఇది కేటగిరీ వేరు కదా, హయ్యర్. కాబట్టి అందుకోసం తూముల నరసయ్య గారు ఆయన ఈ భూతాలన్నింటినీ బాగా పరీక్ష చేసి ఆయన పెట్టుకున్నారు. ఆయనేమో ఎర్ర కాషాయ, దీనికంటే కూడా ఎర్రగా ఉండేటువంటి పంచె కడతాడు ఆయన. బొట్లు అవి గట్టిగా పెడతాడు, చేతికి కడియాలు అవి వేసుకుంటాడు. నేను చూశాను తూముల నరసయ్య గారిని. ఆయన దగ్గర వేప అవి ఉంటాయి, ఇంకా సాధన సామగ్రి ఉంటుంది. ఆయన భూతములను వైద్యం చేస్తాడు. కాబట్టి తెల్లవారుజామున 2ంటికి నిద్ర లేచినప్పుడు దెయ్యం గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తూముల నరసయ్య గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనుషులు ఇలా బతుకుతారు. ఆయన బోర్డు పెట్టాడంటే రిజిస్టర్డ్ నెంబర్, భూత వైద్యాలయము, రిజిస్టర్డ్ నెంబర్ 1234/72. లుక్ అట్ దాట్. అంటే 72 ఇయర్లో రిజిస్టర్ చేసాడు ఆయన. దాన్ని బాగా నడుస్తుంది, నేను చూశాను. ఇట్ ఈజ్ రన్నింగ్ వెల్, క్వైట్ వెల్. ఇటు పక్కనేమో వాచీ షాప్ ఉంటుంది, అటు పక్కన మరో షాప్ ఉంటుంది, మధ్యలో ఈయన షాపు. నిజంగా మనుషులు ఇలా బతుకుతారు. అసలు మనస్సు ఏది వీడు కోరుకోడో దాని మీదకి ఎందుకు వెళ్తోందో తెలిసిన? కోరుకునేది ఎవరు? మనస్సు. దాని మీదకి వెళ్ళకూడదు అని కోరుకునేది ఎవరు? మనస్సే. వీడు మనస్సుతో మమేకమై ఉన్నాడు కదా. వెళ్ళకూడనిది ఎవరు? మనస్సే. కాబట్టి మనస్సు తను ఏది కోరుకుందో అదే చేస్తుంది. దెయ్యం మీదకి వెళ్ళకూడదు అని కోరుకుంది కాబట్టి దెయ్యం మీదకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? వెళ్ళకూడదు అన్నట్టుగా వెళ్తుంది.
కాబట్టి దీనికి చేయాల్సింది తూములు నరసయ్య భూత వైద్యుడు కాదు, వివేకం చేయాలి, మనస్సుని సాక్షిగా దర్శించడం చేయాలి. ఆ దెయ్యం గుర్తుకొచ్చినప్పుడే, దెయ్యం అనగా మనస్సు యొక్క సంకల్పము, అదే దెయ్యం. ఇంకంతకంటే దెయ్యం వేరే ఏది లేదు, భూతము వేరే లేదు. అసంకల్పమే భూతము. ఆ సంకల్పాన్ని సాక్షిగా చూసుకుని బాత్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ దుప్పటి కప్పుకుని పడుకుని నిద్రపోవచ్చు. దీనికోసం భూత వైద్యుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వివేకం చేస్తే చాలు. అదే మీరు బిహేవియరల్ థెరపిస్ట్ ఉంటాడు, కౌన్సిలర్, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇదే చెప్తాడు, ఆయన వివేకమే చేస్తాడు. ఇటొచ్చి వివేక చూడమని లెవెల్లో వివేకం చేయడు, ఆయన యొక్క పద్ధతి ఒకటి ఉంటుంది, దాని ప్రకారం ఆయన కూడా వివేకమే చేస్తాడు. నాకు ఆయనే చెప్పాడు, మీ భాషలో మేము చేయకపోయినా మేము చేసేది మా భాషలో మీరు చెప్పిందే అని చెప్పాడు. కాబట్టి వివేకం చేసి మీరు కృతార్థులు కండు అని శ్లోకం. ఇంకా అన్వయం మిగిలింది. వివేకాత్మధియా దుఃఖం నుద్యతే చలనాదివత్ అవివేకస్వభావేన మనః గచ్చతి అనిచ్చతః. వివేకాత్మధియా, వివేకముతో కూడిన ఆత్మచైతన్యము యొక్క ధ్యానముచే, తెలియుటచే, ధియా అంటే తెలియుట, ఓకే. చలనాదివత్, చలనము కాలము మొదలైనది వలె దుఃఖం, దుఃఖము ముద్యతే త్రోసిపుచ్చబడుతున్నది, పడుతున్నది, ఓకే. నుదతి అంటే త్రోసిపుచ్చుతున్నాడు. తుదాదులు, తుదాదిగణం, ఓకే. తుదాదిభ్యశ అనేది ఉంటుంది, అది కూడా లోపిస్తుంది, ఓకే. లోపించి కర్తరి చెప్పేది వస్తుంది, వాటెవర్ నుదతి. దానికి ఆత్మనేపది కర్తృ కర్మవాచకం చెప్తే, కర్మవాచ్యం చెప్తే నుద్యతే అంటే కర్మని ప్రయోగం అని అర్థం, నుద్యతే, ఓకే. కాబట్టి చలనమును నువ్వు త్రోసిపుచ్చుము, చలనము అది మనస్సుది. ఆత్మవివేకం చేయి, వివేకాత్మధి అంటే ఆత్మవివేకధి అని అర్థం. ఆత్మవివేకం చేయి, వివేకాత్మధి అంటే ఆత్మవివేకధి. వివేకము అంటే ఆత్మానాత్మ వివేకము. కాబట్టి ఆత్మవైపు నిలబడు, మనస్సు వైపు నిలబడకు. ఆత్మవైపు నిలబడితే నీకు చలనము కనపడుతుంది. చలనము మనస్సునందు గలదు, కాలము మనస్సునందు గలదు. ఆ చలనము ఆ కాలము కలిస్తేనే దుఃఖం అయ్యాయి. దుఃఖము మనస్సునందు గలదు. అంటే దీని అర్థం ఏంటంటే, మనస్సుని వాచ్ చేస్తూ ఉంటే దుఃఖం పోతుంది. పోతుందంటే ట్రై చేసి చూడండి మీరు, పోతుంది. ఇట్ గోస్ అవే. మనస్సు చలనమే ఆగిపోతుంది, అది నిశ్చలంగా అవుతుంది, ఇంకా దుఃఖం ఎక్కడుంది? మరి మనస్సులో దుఃఖం అయితే లేదు, మరి బయట సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం. మనస్సులో దుఃఖం వల్ల వాటికి పరిష్కారం ఎలా వస్తుంది? వాటికి పరిష్కారం ఇంకోలా వస్తుంది, కానీ దుఃఖం వల్ల ఎలా వస్తుంది? ఇప్పుడు రోగిష్టివాడు మంచం పక్కన కూర్చుని బోరుని ఏడుస్తుంటే పరిష్కారం ఎలా వస్తుంది? ఏడవడం మానేసి బయటికి వెళ్ళి మందో మాకో తీసుకొస్తే పరిష్కారం వస్తుంది. కాబట్టి ఒక పరిస్థితిని చక్కదిద్దడానికి మనస్సులో దుఃఖము ఆవశ్యకము కాదు, పైగా మనస్సులోని దుఃఖము ఆటంకము కూడా అగును. కనుక ముందు మనస్సులో దుఃఖాన్ని నీవు పరిహరించు, ఆ తర్వాత ఇతరులకు సేవ చేయటం కూడా సరళమవుతుంది. కనుక వివేకాత్మధి అంటే ఆత్మ వివేకధితో మనస్సునందు ఉండే దుఃఖము తొలగిపోవను, అంటే మనస్సులోనే అది కరిగిపోతుంది. చలనము కూడా మనస్సునందే ఉంటుంది, కాలము కూడా మనస్సునందే ఉంటుంది అని వివేకము చేయుము, ఓకే. వివేకం చేయకపోతే ఏమవుతుంది? అవివేక స్వభావేన, వివేకము లేని మానసిక స్థితి చే, ఇది స్వభావం. మనస్సులో వివేకం లేదనమాట. దానివల్ల ఏమవుతుంది? అనిచ్చత, వీడు కోరకున్నప్పటికీ, వీడంటే వ్యక్తి, వ్యక్తి అంటే అహంకారం, అహంకారానికి ఇష్టం ఉండదు, అయినా కూడా మనస్సు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పోతూనే ఉంటుంది.
మనస్సు గచ్చతి వెళ్ళును. అదే వీడు ఫలానా చోటకి వెళ్ళొద్దు అని కోరుకుంటాడు, అయినా కూడా మనస్సు అక్కడికే పోతూ ఉంటుంది. మనస్సు అక్కడికి పోతే ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. సపోజ్ మీరు వివేకం చేశారనుకోండి, అంటే ఏమిటి? సాక్షి రూపంగా మనస్సును పరిశీలించుట. అప్పుడు మనస్సు నిశ్చలమైపోతుంది. నిశ్చలమైపోతే దుఃఖం. ఇది మీరు ట్రై చేసి చూడొచ్చు. మీకు ఎప్పుడైనా మనస్సు చంచలంగా ఉన్నట్టు, బాగా ఎక్కువగా ఉంది అని అనిపించి, మరీ ఎక్కువగా కదులుతోంది అని అనిపించింది అనుకోండి, మీరు సాక్షిగా నిలబడి ఉన్నట్లయితే ఆ కదలిక తగ్గిపోతుంది వెంటనే, వెంటనే. వివేకానికి అంత బలం ఉన్నది. కాబట్టి అవివేకంగా ఉన్నంతసేపు మీరు ఏది వద్దనుకుంటారో మనస్సు దాని వైపే పోతూ ఉంటుంది. కాబట్టి వివేకానికి అవివేకానికి అంత తేడా. ఓకే. వివేకాత్మధియా ఆత్మానాత్మ వివేక బుద్ధ్యా యథా చలనాది నుద్యతే, అంటే చలనాదివత్ అన్నమాట. చలనము ఇత్యాదులు ఆత్మస్వరూపం నుండి త్రోసిపుచ్చబడతాయి. తథా దుఃఖమపి నుద్యతే, దుఃఖం కూడా పోతుంది. మీరు దుఃఖాన్ని వాచ్ చేస్తే దుఃఖం పోతుంది. దుఃఖాన్ని నెత్తిన వేసేసుకుంటే దుఃఖం అలా పొంగిపోతూనే ఉంటుంది. దుఃఖాన్ని వాచ్ చేశారనుకోండి, దుఃఖము పోతుంది. ఇట్ గోస్. అవివేక స్వభావేన, వివేకము లేని మానసిక స్థితిచే అనిచ్ఛతోపి మనః గచ్చతి, మనస్సు వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా దుఃఖం జనయతి, దుఃఖాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. వివేకాత్మధియా దుఃఖం నుద్యతే చలనాదివత్, అవివేక స్వభావేన మనో గచ్చత్యనిచ్ఛతః, తదా తు దృశ్యతే దుఃఖం నైశ్చల్యేనైవ తస్య తత్, ప్రత్యగాత్మని తస్మాత్ తత్ తద్దుఃఖం దుఃఖం నైవోపపద్యతే. అయితే ఇప్పుడు ఈ దుఃఖము ఏమంటే స్వరూపమునందు లేదు, కేవలము మనస్సు యొక్క చలనమునందు మాత్రమే దుఃఖము కలదు అని మీరు ఎలా చెప్పగలరు? మేము స్వరూపమే కదా. అవును. అయితే మేము గత 10 ఏళ్ల నుంచి దుఃఖిస్తూనే బతుకుతున్నాము. కొంతమంది అలాగే బతుకుతారు. ఎప్పుడు పీపుల్ ఆర్, మీరు గమనించండి, దుఃఖిస్తూ బతుకుతారంటే అవుట్వర్డ్లీ అయ్యో అమ్మో అంటూ దుఃఖించకపోవచ్చు అవుట్వర్డ్లీ. బట్ ఈ దుఃఖం అనేది సూక్ష్మ రూపంగా ఉంటుంది. భగవాన్ బుద్ధుడు అన్నాడు సర్వం దుఃఖం అన్నాడు. అంటే ఎవరో పూర్వపక్షం చేశారు. ఏం మాట అది, చాలా పెస్సిమిస్ట్లో ఉన్నావు. సర్వం దుఃఖం అంటే చూడు, జనాలను చూడు, అక్కడ పార్టీ అవుతోంది. వాళ్ళు దుఃఖంలాగా అనిపిస్తున్నారా నీకు, హర్షంలాగా అనిపిస్తున్నారా? తర్వాత అక్కడ పెళ్ళి అవుతోంది. పెళ్లివారు వాళ్ళు ఎంతంత ఆభరణాలు పెట్టేసుకుని కొత్త బట్టలు పెట్టే ఈ ప్రహసనం, ఈ పెళ్ళి అనే ప్రహసనం, అది ఎలాగ చేస్తారో అది వాళ్ళకే తెలియాలి. అవివేకము తాండవం చేసి స్థానం ఏమిటంటే పెళ్లి పందిరి. ఏదో వాడు అమ్మాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళ ఎత్తి మీద 2 అక్షతలు వేసి టిఫిన్ తిని బయటపడ్డం కాదు. ఎనీవే, సో నువ్వు ఆ పందిరిలో చూడు ఎంత జనం, ఎంత. తర్వాత ఊరేగింపులో డ్యాన్స్ చేస్తున్నారు చూడు, వాళ్ళని చూడు, ఊరేగింపులో ఇలా వాయిస్తుంటే వాళ్ళు నీకు దుఃఖంగా ఉన్నట్టు అనిపిస్తున్నారా, నవ్వుతున్నారా? మరి ఈ సర్వం దుఃఖం అనే మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అని పూర్వపక్షం చేశారు. దాంతో ఆయన అన్నారు, అది స్థూలంగా దుఃఖం లేదయా వీళ్ళకి, అప్పుడప్పుడు స్థూలంగా దుఃఖిస్తూ ఉంటారు, సూక్ష్మ రూపంగా దుఃఖం ఉంటుంది. అదేమిటంటే వీళ్ళందరూ కూడా యాంగ్షస్ పీపుల్ కదా. పీపుల్ ఆర్ యాంగ్షస్. ఇప్పుడు నేను దుఃఖిస్తున్నానా? మీకు ఎలా కనపడుతున్నాను? దుఃఖిస్తున్నానా? దుఃఖించుటలేదు కదా. కానీ నా లోపల ఎల్లుండి బొంబాయి, న్యూయార్క్, ఏమిటో ఇది నెత్తి మీద వచ్చి పడింది అనే యాంగ్జైటీ ఉందో లేదు, ఉంది కదా. దుఃఖం సూక్ష్మరూపంగా ఉంటుందా?
కర్తృత్వమే దుఃఖము. అదే ఆయన అభిప్రాయం. సూక్ష్మరూపంగా ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ ఈ పార్టీల వాళ్ళు, ఈ పెళ్ళి మగ పెళ్ళివారు వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ దుఃఖం లేదని నువ్వు ఎలా చెప్తావు? వాళ్ళు దుఃఖం ఉండబట్టే దాని నుండి పలాయనం చిత్తగించడం కోసం దీంట్లో ప్రవేశించారు వీళ్ళు. ఇది పలాయనం వాళ్ళకి. నేను ఒక రిక్షా పుల్లర్ని అడిగాను, రిక్షాలు ఉన్న రోజుల్లో. అతను, నేను ఒక చోట ఉన్నాను, ఎదురుకుండా సినిమా హాల్ ఉంది నెల్లూరులో. నేను మామూలుగా బయటకు వచ్చి ఇటు బజార్లు చేస్తుంటే అతను రిక్షా పార్క్ చేసుకుని సినిమాకి వెళ్తున్నాడు. అప్పట్లో టికెట్ ₹1 రూపాయి ఉండేది అనుకుంటా. ఏమయ్యా నీకు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రిక్షా ఎంతకు వస్తావని అడిగా. ₹1 వస్తాను అన్నాడు. మరి నీకు 2 ట్రిప్పులు కొడితే కానీ రూపాయి రాదు, ₹1 తీసుకెళ్ళి వాడికి ఇస్తావేటి? లోపల 2 గంటలు కూర్చోడానికి అంటే అన్నాడు, చూడండి అలాంటి రూపాయలు 30-40 సంపాదిస్తాను, దాంట్లో ₹28 భార్యకి ఇచ్చేస్తాను, ఆమె ఇల్లు నడుపుకుంటుంది, ₹2 నేను పెట్టుకుంటాను, పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి, నాకు కొంత విశ్రాంతి ఆ గదిలో లోపలికి వెళ్ళి ఆ సినిమా చూస్తాను, అది కూడా లేదంటే ఇంక జీవితం బరువే తప్పేం లేదు. కాబట్టి సినిమాకి పలాయనం కోసం వెళ్ళలేదు. ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ అలాంటివి. పీపుల్ ఆర్ వెరీ అన్హ్యాపీ పీపుల్ ఆర్ వెరీ యాంక్షస్ పీపుల్. అది సూక్ష్మ దుఃఖం ఉంటుంది. మీరు సాక్షిభావంతో ఉన్నట్లయితే ఆ చలనం ఆగిపోయినప్పుడు ఆ సూక్ష్మ దుఃఖం కూడా కరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మనస్సు కేసి మీరు సాక్షిగా ఉంటారో అప్పుడు మనస్సులో ఉండే చలనము తగ్గిపోయి దుఃఖము ఉండనే ఉండదు. ఆ మనస్సుకి దుఃఖము ఉండనే ఉండదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని నిర్ధారణ చేయవచ్చు? మనస్సు చెలిస్తున్నప్పుడు దుఃఖము గలదు. చెలించేది మనస్సు. కాబట్టి దుఃఖము దేనికి చెందును? మనస్సునకు. ప్రత్యేగాత్మ అంటే అంతరతమగు చైతన్యము అది నిశ్చలము, కూటస్థము. వివేకం చేశాం కదా, చలనము దాని యందు లేదు, చలనము మనస్సునందు మాత్రమే గలదు. కాబట్టి ఆత్మ చైతన్యము చలనము లేనిది కనుక దాని యందు దుఃఖము పోసగదు. సరిపడిందా? ఇంకా అన్వయమే మిగిలినది. తదా తు దృశ్యతే దుఃఖం నైశ్చల్యే నా ఏవ తస్య తత్ ప్రత్యేగాత్మని తస్మాత్ తత్ దుఃఖం నా ఏవ ఉపపద్యతే. తదాతు అప్పుడైతే, అనగా మనస్సు వెళ్ళొద్దనుకున్న చోటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు అది కదా పైన అలా చెప్పారు కదా, అనిశ్చిత అని. అప్పుడు ఏమవుతుంది? దుఃఖము కలుగును. ఎక్కడికి వెళ్ళొద్దనుకుంటాడో అక్కడికి వెళ్తుంది మనస్సు, అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది దుప్పటి ముసుగేసి పడుకుంటారు. ఎలా ముసుగేసేవరా, ముసుగు తీరా అంటే వద్దు బాబు, చుట్టూ దెయ్యాలు ఏమైనా ఉంటే దుప్పటి లోపల సేఫ్గా ఉంటుంది వాడికి కదా. దెయ్యం ఏది? దెయ్యం మనస్సే దెయ్యం. కాబట్టి మనస్సు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాడో అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వీడికి దుఃఖం అనుభవానికి వస్తుంది. దృశ్యతే అంటే అనుభూయతే, అనుభవానికి వస్తుంది. నైశ్చల్యే మనస్సు నిశ్చలము కాగా. అంటే ఎప్పుడు నిశ్చలమవుతుంది? మీరు సాక్షి దాని నుంచి మీరు బయటికి రావాలి. అంటే మీరు ఐడెంటిఫై చేయడం మానేయాలి. ఇప్పుడు చలనానికి ఎనర్జీ కావాలా? చలనానికి ఎనర్జీ కావాలి. దాని సైంటిఫిక్ ప్రిన్సిపల్. చలనానికి ఎనర్జీ కావాలి. మనస్సు యొక్క చలనము అత్యంత సూక్ష్మము, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ఆ చలనం. కాబట్టి దానికి చాలా సూక్ష్మమైన ఎనర్జీ దానికి ఖర్చు అవుతుంది. మీ సెల్ ఫోన్లో ఎనర్జీ ఖర్చు అవుతుంది తెలుసా? సెల్ ఫోన్ వేడెక్కడం ఎప్పుడైనా గమనించారా? అప్పుడప్పుడు సెల్ ఫోన్లు బాంబులు పేలినట్టు పేలుతాయి కూడా. ఎందుకంటే వాటి లోపల డైనమో అనే పేరు విన్నారా ఎప్పుడైనా? డైనమో ఉంటుంది. విమానం ఎక్కేప్పుడు డైనమోని అలౌ చేయరు. అంటే పవర్ బ్యాంక్ అంటే డైనమో అది అలౌ చేయడు. యూ షుడ్ నాట్ చెక్ ఇన్. దాన్ని చెక్ ఇన్ చేస్తారంటే అలౌ చేయడం.
ఎందుకంటే అది చెక్ ఇన్ చేస్తే ఆ లగేజీ వార్డులో ఆ లగేజీ క్యాబిన్లో ఉంటుంది. అది మిగతా లగేజీలతో పాటుగా అది బొమ్మని పేలుతుంది. పేలినప్పుడు మొత్తం విమానం అంతా కింద కూలుతుంది. ఎలా చేయరు. డైనమో దానికి అంత బలం ఉంటుంది. ఈ మనస్సు దగ్గర ఉండే బలం అట్టిది. చేతులతో పనిచేసేటప్పుడు కాళ్ళతో నడిచేటప్పుడు ఉండే శక్తి కంటే ఎక్కువ శక్తి ఆ మనస్సు స్థాయిలో ఉంటుంది. ఆ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సుకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీరు మనస్సుతో ఐడెంటిఫై అవుతారు కనుక మీ స్వరూపం నుంచి వచ్చింది. మీరు మనస్సుతో డిజైడెంటిఫై మీరు స్టెప్ వెనక్కి వేశారనుకోండి, మనస్సుకి శక్తిని మీరు విత్డ్రా చేసినట్టు. అది కదలడానికి కూడా దానికి శక్తి ఉండదు. అది నిశ్చలమైపోతుంది. మీరు అలా మనస్సును వాచ్ చేసేప్పటికీ యూ హ్యావ్ స్టెప్డ్ బ్యాక్ ఇన్ ఎ వే. దేర్ఫోర్ ఇట్ బికమ్స్ క్వైట్. నైశ్చల్యే. అది ఎప్పుడైతే క్వైట్ అవుతుందో అప్పుడు దాని యందు దుఃఖము కూడా ఉండదు. నైశ్చల్యే. మనస్సు నిశ్చలము కాగా తస్యా ఆ మనస్సునకు లేకపోతే తస్యా వానికి అనిశ్చిత అని చెప్పారు కదా మనిషి వ్యక్తి, వానికి తత్ ఆ దుఃఖము నైవా ఉండనే ఉండదు. ఇది మన అనుభవం. ఇది సాక్షి స్వరూపము, దుఃఖము, మనస్సు, ఈ అనుభవం. ఇది మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. అంటే ధ్యానము చేయాల్సి ఉంటుంది. ధ్యానం ద్వారా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. మరైతే ఇంకేమీ ధ్యానమే చేస్తాం మళ్ళీ ఈ పాఠం ఎందుకంటే పాఠం లేకుండా ధ్యానం ఉండదు. పాఠం విని ఆ తర్వాత ధ్యానం చేయాలి. వీళ్ళు ఈ మెడిటేషన్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి పాఠం ఉండదు, ఏమీ ఉండదు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఏం ధ్యానం చేస్తారు? నేను ఒక ఆయన్ని అడిగాను, ఏం ధ్యానం చేస్తారండి? మీకు ఏం తెలీదు, మీరేం చదువుకోలేదు, ఏం ధ్యానం చేస్తారు అంటే, కాదండి మా గురువుగారు ఏదో చెప్పారు. అదే అలాగే ఉంటుంది. మీరు తెలుసుకుని ధ్యానం చేయాలి. ఆయనకి పట్టింది ఆ దృష్టి. ఆయన సైంటిస్టు. కరెక్టే. మనం ధ్యానం చేయాలంటే దానికి ఏదో ఒక మార్గము, ఆలంబనము, ఒక విజ్ఞానము వెనకాల ఉండాలి కదా. అదేమీ లేకుండా ఏం ధ్యానం చేస్తారు? పూర్వం వాళ్ళు బట్టలు ఉతికేవారు. ఆ పంచెని ఇలా నీళ్ళలో ఇలా మొత్తి పిండి ఆరేసుకుని అదే కట్టుకునేవారు. ఆ నీళ్ళే మురికి. ఈ పంచెలో మురికి దానికి ఎక్కడికి వెళ్తుంది? దాని మురికి కొంత దీనికి వస్తుంది. ఈక్విలిబ్రియం వస్తుంది. ఒక కొత్త మురికి ఇట్లు ఇచ్చాడు అట్లు ఇచ్చాడు. ఆ ఈక్విలిబ్రియంలో తీసుకెళ్ళి ఆ పంచెని ఆరేసుకుంటారు. అంచేతనే 3 నెలలు అయ్యేప్పటికీ ఆ నీరు కావి పంచ విన్నారు ఎప్పుడైనా? ఈ కావి అనే మాట వినలేదు? నీరు కావి పంచ అంటే నీటి రంగు పట్టేసిన పంచ. కాబట్టి పంచెను ఉతికినందుకు పంచెలో ఉన్న మురికి దానికి పోవడం కాదు, ఆ నీటి మురికి దీనికి వచ్చింది. ఇలాగా. కాబట్టి ధ్యానం చేయాలంటే తెలిసి ధ్యానం చేయాలి. పంచె ఉతకాలంటే సర్ఫ్ పౌడరో ఏదో వేసి స్వచ్ఛమైన నీటిలో ఉతకాలి. అలాగే ధ్యానం చేయాలంటే ముందు చక్కగా శ్రవణం చేసి బుద్ధిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని త్రోసిపుచ్చి మననం కూడా చేసుకుని అప్పుడు ధ్యానం చేయాలి. అలాగే మెడిటేషన్ సెంటర్ అని పెట్టి ఏవో ధ్యానం దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ ధ్యానం చేయటం అంటే స్టెప్ బ్యాక్ అండ్ దెన్ వాచ్ ది మైండ్. దీన్ని బట్టి ఈ చర్చను బట్టి మీకు ఏం తెలిసింది? దుఃఖమునకు ఆశ్రయము మనస్సా ఆత్మయ? మనస్సు, ఆత్మ కాదు అని తెలిసింది. తస్మాత్ అందువలన తత్ ఆ దుఃఖము ప్రత్యేగాత్మని అంతరతమగు స్వరూపమునందు నైవ ఉపపద్యతే. పొసగనే పొసగదు. ఉపపత్తి అంటే యుక్తి. మీరు యుక్తియుక్తంగా మాట్లాడినట్లయితే ఆ దుఃఖము మనస్సునందు ఉండేదే తప్ప ఆత్మస్వరూపమునందు ఉండేది కాదు అని తెలుస్తుంది. ఉపపత్తి అంటే సంభవము. ఉపపత్తి సంభవ. ఉపపత్తి యుక్తి సంభవ అంటే నైవ ఉపపద్యతే అంటే నైవ సంభవతి. ఆ దుఃఖము మనస్సునందు ఉంటుందే తప్ప ఆత్మస్వరూపమునందు ఉండుట అనేది సంభవమే కాదు. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ పాసిబిలిటీ. ఓకే. తదా
అనిచ్ఛన్న అనిచ్ఛతః మనః గచ్చతి సతి దుఃఖం దృశ్యతే అనుభూయతే మనసః నైశ్చల్యే తస్య పురుషస్య తద్దుఃఖం నైవ దృశ్యతే నైవ అనుభూయతే తస్మాత్ తద్దుఃఖం ప్రత్యేగాత్మని నైవ ఉపపద్యతే నైవ సంభవతి. మంచి విచారం. ఇది కొంచెం మనస్సుకు పట్టిందనుకోండి, మీకు ఏదైనా దుఃఖం కలిగినప్పుడు ఈ విచారం చేసుకుంటే అది ఉపయోగపడుతుంది. అంతేగాని పోతున్న నర్సయ్య ఎలాగంటే మూర్ఖత్వం వల్ల ఏమీ అవ్వదు. తదా తు దృశ్యతే దుఃఖం నైశ్చల్యే నైవ తస్య తత్ ప్రత్యేగాత్మని తస్మాత్ తద్దుఃఖం నైవోపపద్యతే. త్వం సతోస్తుల్య నీడత్వాత్ నీలాశ్వవదిదం భవేత్. అది ఇప్పుడు తత్వమసి దగ్గరికి రండి. తత్వమసి ప్రకరణం కదా, వివేకం చేసి మనం స్వరూపం దగ్గరికి, ప్రత్యేగాత్మ స్వరూపం దగ్గరికి వచ్చాం. ప్రత్యేగాత్మ యందు దుఃఖం అనేది పోసగదు అని నిరూపించడం అయినది. ఇప్పుడు కాబట్టి మనస్సు యొక్క లక్షణములు ఎన్నుంటే అన్నీ కూడా మీరు ప్రత్యేగాత్మ వైపు తీసుకురావద్దు. ప్రత్యేగాత్మ మనస్సు నుంచి విడిపోయి సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉంటుంది. అప్పుడు మీరు అంత పని చేస్తే, అంటే ప్రత్యేగాత్మని బాహ్య జగత్తు నుండి, అదే మనస్సును బాహ్య జగత్తు నుండి విత్డ్రా చేయాలి, దేహం నుండి విత్డ్రా చేయాలి. మనస్సుగా ఉన్నప్పుడు మీరు మనస్సు నుండి విత్డ్రా అయ్యి సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉండాలి. ఉంటే అప్పుడు మీకు దుఃఖము, సుఖము, కాలము, దేశము, నానాత్వము ఇవన్నీ కూడా ఈ చలించే మనస్సు యొక్క లక్షణములు మాత్రమే అని స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు నేను, ఆ త్వంకి ఆపోజిట్ నేను అవుతుంది కదా, నేను అహం. అహం అనగానే అహం దాని పక్కన ఇంకేం పెట్టాలి? అహం దిస్ రాంగ్, దట్ రాంగ్. అహం పక్కన హౌ పెట్టనే వద్దు. సుఖీ తప్పు, దుఃఖీ తప్పు. నో హౌ ఆఫ్టర్ అహం, నో వాట్ ఆఫ్టర్ అహం, నో అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, ఇవేమీ పెట్టవద్దు. అహం పక్కన ఇంక ఏమీ పెట్టద్దు. ఇంకా అలాగా అటు పెట్టండి అహం. అప్పుడు అహం ఏమవుతుందో తెలుసిన, అహమస్మి అవుతుంది. అస్మి, ఏమి అస్మి? నో. అది అశుద్ధ సత్స్వరూపంగా మారిపోతుంది. కాబట్టి వెన్ యూ విత్డ్రా ది అవేర్నెస్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ది అవేర్నెస్ ఈజ్ డిసిపేటెడ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఆ చైతన్యం వీటన్నిటి యందు చెల్లాచెదురుగా ఉన్నది, కలిసిపోయి దాన్ని వీటన్నిటి నుంచి విత్డ్రా చేసేసి అలాగ దానికి ఇంకా విషయం లేని విధంగా తయారు చేసి పెట్టేస్తే, అంటే మనస్సు నిశ్చలమైనది కాబట్టి విషయావభాసనము లేకుండా అయిపోయింది. అలా నిశ్చలంగా అట్టు పెట్టేస్తే అప్పుడు ఆ చైతన్యము సత్తులో కలిసిపోతుంది. అది త్వంకి సత్తుకి ఐడెంటిటీ. త్వం సతో, వాటి లోకస్ ఒకటైపోతుంది. తుల్య నీడత్వం అంటే రెండు పక్షులు ఒకే గూళ్ళో గడిపోతాయి. ఉండకోపనిషత్తులో ముందు రెండు పక్షులు వేరువేరుగా ఉంటాయి. ఆ కింద పక్షి వెళ్ళి పై పక్షిలో కలిసిపోతుంది. అప్పుడు రెండింటికి ఒకే గూడు, అవే గూడు, అవే పక్షులు, అవే గూడు. కాబట్టి చిత్తు సత్తు అయిపోతుంది, సత్తు చిత్తు అయిపోతుంది. రెండింటికి ఇంక తేడా ఏమీ ఉండదు. ఒకే గూడు అనే సెన్స్లో, అంటే ఒకే లోకస్ అనే సెన్స్లో
నీలాశ్వ అనే దృష్టాంతం తీసుకోండి. మీరు దృష్టాంతం తీసుకునేప్పుడు ఒక్క అంశానికే తీసుకోవాలి. ఏది నీలమో అది ఏ అశ్వము, ఏది అశ్వమో అది ఏ నీలము అని తీసుకోవాలి. విశేషణ విశేష్య భావం దాకా వెళ్ళొద్దు. ఎందుకంటే ఆయన నీలాశ్వవత్ అంటున్నప్పుడు విశేషణ విశేష్య భావంలోకి వెళ్ళిపోయి త్వం సత్తుకు విశేషణం, సత్తు త్వముకు విశేషణం అలా పెట్టద్దు. అయితే సత్తు చిత్తు విశేషణ విశేష్య భావం అలా పెట్టద్దు. ఏది నీలమో అది ఏ అశ్వము, ఏది అశ్వమో అది ఏ నీలము అన్నట్లుగా ఏది సత్యో అది ఏ చిత్, ఏది చిత్యో అది ఏ సత్. అప్పుడు తత్వమసి అనే అనుభవము కలుగును. ఎందుకంటే మీరు ఆలోచించండి, మీరు ఇలా కూర్చుని ఉండగా దేహం యొక్క చలనమును ఆపండి. దేహము చలనం అంటే మనస్సు యొక్క చలనమే. మనస్సు కదిలితేనే దేహం కదులుతుంది. మనస్సు కదలకపోతే ఏది కదలదండి. మనస్సు యొక్క చలనమును ఆపండి. శుద్ధ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండండి. అప్పుడు ఇంతవరకు మీరు దేవుడు బయట ఉన్నాడని ఉపాసన దేవుణ్ణి మీరు భావన చేసినారో ఆ దేవుడు ఆ హద్దులు లేని ఆ చైతన్య రూపంగా మీకు అనుభవానికి వచ్చేస్తాడు. అక్కడ రెండవది అనే మాట ఉండదు. అక్కడ రెండవది అనే మాట ఉండదు. సో అక్కడ ఐక్యమే ఉంటుంది. సో ఒకడు దేవుడి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. లోపల నుంచి వాయిస్ వచ్చింది, హూ ఈజ్ ఇట్ అని. అంటే దైవానుగ్రహం కోసం నేను వచ్చాను అని వీడేదో చెప్పాడు. అంటే మళ్ళీ వాయిస్ వచ్చింది, ఇక్కడ ఈ తలుపు తీయటం లేదు, ఎందుకంటే ఇక్కడ రెండో వాడికి చోటు లేదు అని వాయిస్ వచ్చింది. సరే వీడు వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. తలుపు తీయకపోతే ఏం చేస్తాడు? కొంతకాలం ఉండి మళ్ళీ శ్రవణవతి చేసి మళ్ళీ వెళ్ళాడు. తలుపు తట్టాడు. ఎవరదే అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఉన్నది అంతా నీవే అని వీడు చెప్పాడు. తలుపు తీశాడు. అలాగనమాట. కాబట్టి ఏది సత్యో అదే. దీన్ని జెన్ స్టోరీ అంటారు. జెన్ మాస్టర్స్ చెప్పే స్టోరీలు. అప్పుడప్పుడు మనమే జెన్ మాస్టర్ అయిపోయి స్టోరీ చెప్పడం అలవాటు. కాబట్టి ఏది సత్యో అదే చిత్, ఏది చిత్యో అదే సత్. నీలాశ్వవత్ ఐక్యంలో సమానాధికరణ్యం అంత మటుకే తీసుకోండి. ఐక్యం యొక్క స్వరూపం ఎట్టిది, విశేష విశేషభావం అలాగక్కర్లేదు. అది మరో చోట. త్వం సతోస్తుల్య నీడత్వాన్నీలాశ్వవదిదం భవేత్. త్వం సతోః తుల్యనీడత్వాత్ నీలాశ్వవత్ ఇదం భవేత్. త్వం సతోః త్వం శబ్దార్థమునకు సచ్చబ్దార్థమునకు తుల్యనీడత్వాత్ ఆశ్రయము ఒకటే అగుట వలన ఇదం ఈ మహావాక్యము నీలాశ్వవత్ నీలాశ్వము వలె భవేత్ అగును. ఐక్య సమానాధికరణ్యమును చెప్పేది అగును. అదే నీలాశ్వ అన్నారు కదా అంటే అక్కడ ఐక్యమే, ఐక్యం మటుకే తీసుకోండి. విశేషణ విశేష్య భావరూప సమానాధికరణ్యం అంత లోతుకొద్దు. కేవలం ఒక్కటియే, ఏది నీలమో అది అశ్వము ఇత్యాది. ఆ విధంగా త్వం శబ్దార్థము సచ్చబ్దార్థము ఒకటే అయిపోతాయి. త్వం అనగానే మీరు దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు? అహం అని ట్రాన్స్లేట్ చేస్తారు. అహం అనగానే అది దేంట్లోటి కనెక్ట్ అయిపోతుంది? అస్మితో కనెక్ట్ అయిపోతుంది. అది త్వమసి అనేప్పటికీ అహమస్మి. చూసుకో, అహమస్మి యందు నీకు ఏదైనా భేదములు కనపడుతున్నాయా? జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృ రూపమైన విభాగం అనుభవానికి వస్తుందా? లేదు. కాలము యొక్క పరిచ్ఛేదము నౌ దెన్ అలాగే దేశ కాల పరిచ్ఛేదములు ఏమైనా అనుభవానికి వస్తున్నాయా? లేదు. చూసుకోండి మీకు మీరే. లేదు. ది అదర్ అనే అనుభవం, ఇంకొకటి ఇతరము ఏమైనా అనుభవానికి వస్తుంది. ఇతర అన్న అదర్ అన్న ఒకటే.
ఏమైనా అనుభవానికి వస్తుంది? ఏమీ లేదు. ది అదర్ ఏమీ అనుభవానికి రావట్లేదు. అదే దైవము అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని చైతన్యమునకే దేవుడు అని పేరు. అయితే మీకు నేను ఒకటి చెప్తాను, మీరు ఆలోచించండి. అది మనకి వెంటనే అనుభవానికి రావటం లేదు అని మీకు ఏదైనా అభ్యంతరం ఉన్నట్లయితే, అలాంటి అభ్యంతరం ఉన్నట్లయితే, అభ్యంతరం ఉండరాదు, ఒకవేళ ఉన్నట్లయితే ఎందుకని అనుభవానికి వచ్చుట లేదు? ఇంత సరళమైన విషయం ఎందుకు అనుభవానికి వచ్చుట లేదు? దానికి కారణం ఏమై ఉంటుంది? దానికి కారణము మీ కండిషనింగే. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కండిషన్ అయిపోయి ఉన్నారు మీరు. సమాజము కుటుంబము కలిసి ఒక పెద్ద కండిషనింగ్ పెట్టేశారు. ఏమిటా కండిషను? దేవుడు ఉన్నాడు. అది కరెక్ట్. అది దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే దివు ప్రకాశార్థంలో ధాతువు. అది దివు కాంతం. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ సందర్భంలో దానికి అర్థము ప్రకాశం అని అర్థము. దివు క్రీడాయాం అన్నాడు ఒకడు, ఆ అర్థం చెప్పాడు. దేవ అంటే దివు క్రీడాయాం అని ఉంది, క్రీడార్థం. ఏమిట్రా క్రీడకి దేవుడికి సంబంధం ఏంటంటే దేవుడి క్రీడయా లీల ఇదంతా కూడా అని అర్థం చెప్పాడు. కాబట్టి ఆ శబ్దానికి అర్థాలు ఉన్నాయి. వేదాంతులు క్రీడ అనే అర్థం తీసుకోరు, ఈ లీలా పీపుల్ తీసుకుంటారు క్రీడ అని. దేవుడికి ఆట, ఎలక్కి ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం, అలాగే కుదరదు. దివు కాంతం ప్రకాశం అనే అర్థం తీసుకుంటే దేవుడు అనగానే మీరు ఏమని చెప్పాలి? అరే ప్రకాశం ఆ దేవుడు కదా. ప్రకాశము దేవుడు అంటే ఫస్ట్ స్టేజ్ సగుణం. సూర్యుడే దేవుడు, అది ఫస్ట్ స్టేజ్. ఋషి దృష్టి అలాగే ఉంటుంది. ఋషి దృష్టి మన దృష్టి అంతటి జటిలంగా ఉండదు. మన దృష్టి వెరీ కాంప్లెక్స్ దృష్టి. మీరు ఆకమ్స్ రేజర్ అప్లై చేయాల్సి ఉంటుంది. దేవుడు అంటే అర్థం ఏంటంటే దివు అంటే అర్థం ప్రకాశము. ఓహో దేవుడు అంటే ప్రకాశమా? అవును. ద లైట్ ఇన్ విచ్ యూ సీ ది హోల్ వరల్డ్. భర్గో దేవస్య ధీమహి వరేణ్యం భర్గ సవితు దేవస్య. దివు గాయత్రీ మంత్రం అండి. ఋషి దృష్టి ఎలా ఉందో చూడండి, ఎంత సరళంగా ఉందో. అసలు ఏమీ కాంప్లెక్సిటీ లేకుండా కనపట్టలేదు మీకు. సూర్యుడే దేవుడు, మరి అయితే ఆరాధించు. ధీమహి, మేము ఆరాధిస్తున్నాము. ఇది ఋషులు అలాగా సూర్యుని ఆదిత్యేన రజస వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ అంటూ సూర్యుడిని ఆరాధించారు. ఎందుకంటే ఆబ్వియస్ లైట్. అయితే ఇంకో ఋషి అన్నాడు, మన లోపల ఒక లైట్ ఉన్నదే. నిజానికి సూర్యుడు కనపడాలంటే కూడా ఆ లైటే కనపడాలి. వాడు రివల్యూషనరీ వాడు ఆ ఋషి. వాడేమన్నాడు? నతత్ర సూర్యోభాతి అన్నాడు. అదే నిజమే. ఎదురుకుండా పర్వతం కనపడాలంటే సూర్యుడు కావాలి. మన లోపల మనస్సులో ఉండే చలనము, దుఃఖము, సుఖము ఇవన్నీ కనపడాలంటే సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యుడు వస్తాడా లోపలికి? మీకు మనస్సు దుఃఖంగా ఉంది అని తెలిసింది కదా, సూర్యుడు వల్ల తెలిసిందా? సూర్యుడు అక్కడ ఎందుకు ఉంటాడు? నతత్ర సూర్యోభాతి. అబ్బే అక్కడ సూర్యుడు లేడుండోయ్, అక్కడ ఇంకో వెలుగు ఉందన్నాడు. తస్య భాష సర్వమిదం విభాతి. బాహ్యమునందలి వెలుగుతోటి ఆరాధిస్తే వాడిని సగుణోపాసకులు అన్నారు. లోపల వెలుగులోకి ఆ బాహ్యపు వెలుగుని తీసుకువెళ్ళిపోతే వాడిని ఆత్మజ్ఞాని అని అన్నారు. అధ్యాత్మ విద్యలోకి వెళ్ళిపోయాడు అనమాట. గాయత్రి మంత్రంలో అది ఉంది. ధియో యోనః ప్రచోదయాత్. అంచేతనే గాయత్రి మంత్రములలో కల్లా శ్రేష్టమైనది అని చెప్పబడినది. కాబట్టి దివ్ మీకు ఆటంకం ఏమిటి? అహం బ్రహ్మాస్మి తెలుసుకోవడంలో ఆటంకం ఏమిటంటే ఈ కండిషనింగ్, చిన్నప్పటి నుంచి పెట్టిన కండిషనింగ్. అలా పెట్టారు కండిషనింగ్. ఈ కండిషనింగ్ రెండు రకాలు. మేము ఉండేవాళ్ళం ఒక ఇంట్లోనూ, ఏదో పాతిళ్ళు మట్టిళ్ళు. మా ఇంటి పక్కన ఇంకో ఆచార్యులు గారు ఉండేవారు. సంస్కృత పాఠశాలలో ఆయన వ్యాకరణం చెప్పేవారు. మా నాయనగారికి కొలీగ్. వాళ్ళ కండిషనింగ్ ప్రకారం దేవుడు విష్ణువు. మా ఇంట్లో కండిషనింగ్ ప్రకారం దేవుడు శివుడు.
అయితే ఈ శివుడు విష్ణు విరోధి శివుడు కాదు, లింగాయత్తుల శివుడు కాదు, విష్ణువుతో కలగాపులం అయిపోయే శివుడు, అలాంటి శివుడు. మొత్తానికి అవుట్ దేర్ ఉన్న శివుడు, అవుట్ దేర్ విష్ణువు. ఇది కండిషనింగ్. ఈ కండిషనింగ్ మీ లోపల ఎంత గట్టిగా ఉందో మీరు చూసుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది. మీరు వేదాంత గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ కండిషనింగ్ని బలపరుస్తారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్ఫార్చ్యూన్. వాళ్ళు ఒకవైపుని కండిషనింగ్ని బలపరుస్తూ ఇంకోవైపున తత్వమసి పాఠం చెప్తూ ఉంటారు. చూడండి దాన్ని. ఒకవైపున బలపరుస్తూ ఉండడం, మరోవైపు తత్వమసి పాఠం చెప్పడం. లుక్ అట్ దాట్. వాట్ ఎన్ అమేజింగ్ థింగ్ దే డూ. వాళ్ళు ఏం చేయాలి? ఈ కండిషనింగ్ని న్యూట్రలైజ్ చేయాలి. అంటే నామరూపములను ప్రక్కన పెట్టాల్సి ఉంటుంది. ఒక రివోల్ట్, ఒక రెవల్యూషన్ వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. మరి అలాగే రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు రామదాస్ అని మహాత్ముడు ఉండేవారు. ఆయన రామనామం జపం చేయమనేవారు. ఫోటోలు అవి ఏం పెట్టేవారు కాదు. నిర్గుణ రాముడు మా రాముడు అనేవారు. ఆ రాముడు హృదయంలో చైతన్య రూపంగా ఉండేవాడు అనేవారు. ఆ రాముడు అనే నామం ఊరికే పట్టుకుని ఆ చైతన్యంలో ప్రవేశించడానికి అది యాంకర్ మాత్రమే. ఆ రాముడు నీలోనే ఉన్నాడు అని చెప్పేవారు. అంటే ఊరికే మాట వరుసకి రాముడు అన్నాడే కానీ ఆయన ఆ రాముడు ఆ కండిషనింగ్ని కండిషనింగ్ కోసం పెట్టిన రాముడు కాదు. ఈ కండిషనింగ్ని మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఈ కండిషనింగ్ వర్కౌట్ అవ్వడానికి ఇంకో ఆటంకం వస్తుంది, భయం. భయం అనే ఆటంకము అడ్డొస్తుంది. ఈ భయమును మీరు భయంలో ఉన్నవాడికి జ్ఞానం కలగదు. భయమును అధిగమించి ఆ కండిషనింగ్ని అధిగమించినట్లయితే మీకు ఆత్మస్వరూపంగా దేవుడు అనుభవానికి వస్తాడు. ఎందుకంటే త్వము ఏదియో సత్ అదియే, సత్తు ఏదియో త్వం అదియే. అది ఇదం త్వం సతోహో. త్వం అనగా అహం, మరియు సత్తులు మరియు సత్తులు తుల్య నీడత్వా, ఒకే ఆశ్రయము గలవీయగుట వలన ఇదం ఈ వాక్యము నీలాశ్వవత్, నీలమైన అశ్వము వలె భవేత్, ఐక్యమును బోధించేది అగును. త్వం సతోస్తుల్య నీడత్వాన్ నీలాశ్వవదిదం భవేత్. అది అర్ధశ్లోకం. తర్వాత శ్లోకం మీరు ఊరికే కంటెంప్లేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిర్దుఃఖవాచిన యోగాత్ త్వం శబ్దస్య తదర్థత ప్రత్యగాత్మాభిధానేన తచ్చబ్దస్య యుతేస్తథా దశమస్త్వమసీత్యేవం వాక్యం స్యాత్ ప్రత్యగాత్మని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.